ఏపీ క్రికెట్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీచరణి. కడప జిల్లాకు చెందిన ఈ 20 ఏళ్ల అమ్మాయి శ్రీలంకలో జరిగే ముక్కోణపు టోర్నీలో ఆడే టీమిండియా ఎంపిక అవడమే అందుకు కారణం. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ క్రికెటర్కు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. విశేషం ఏంటంటే శ్రీచరణి ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ గడప తొక్కలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కేవలం 2 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది ఆమెది. ఇక ఈ 2 మ్యాచ్లలో 4 వికెట్లు తీసి టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడింది. కాగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన శ్రీచరణికి భారత స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం లభించడంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు గతంలో WPLలో చోటు దక్కినప్పుడే తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పుడు టీమిండియాలో స్థానం లభించడంతో ఊరంతా సంతోషంలో పొంగిపోతుంది. తమ ప్రాంతం నుంచి ఒకరు ఇంత గొప్ప వేదికపై ప్రాతినిధ్యం వహిస్తుండటంతో గ్రామస్తులు గర్వపడుతున్నారు. బ్యాటింగ్ కూడా చేయగలదు. గత ఏడాది అక్టోబర్ 22న వడోదరాలో గోవా మహిళలతో జరిగిన మ్యాచ్ లో శ్రీచరణి 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఆమె బ్యాటింగ్ కూడా చేయగలదు. ఎడమ చేతి వాటం బ్యాటర్ గా WT20 కెరీర్ లో 131.3 స్ట్రైక్ రైట్ తో 84 పరుగులు చేసింది. అత్యధిక స్కోర్ 22. చరణి తన కెరీర్ లో 14 బౌండరీలు కొట్టింది. అందులో ఒక 6 కూడా ఉంది. బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే జట్టు కోసం రాణించాలని ఆశిస్తోంది.